హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి ఆటోలో టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది. బావ అంత ఈజీగా నన్ను మర్చిపోయి మరో పెళ్లి చేసుకుంటాడా? ఆ విషయం గురించి బావతో మాట్లాడదామంటే నాన్న బావ ఇంటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అదే సమయంలో బావగారు, నా చెల్లెలు పూరితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. వెళ్ళనయ్యా, వెళ్ళి మాట్లాడు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ధ్రువ లేచి పూరి పక్కన వెళ్ళి కూర్చుంటాడు. పూర్ణిమ గారు, నాకు మా చెల్లెలంటే చాలా ఇష్టం. మా చెల్లెలు మీ అన్నయ్యను ప్రేమించింది. మా చెల్లెలు ప్రేమను గెలిపించడం కోసమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి మీకు నేనంటే ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని ధ్రువ పూర్ణిమను అడుగుతూ ఉంటాడు. మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం అని పూర్ణిమ చెప్తూ ఉంటుంది. బావగారు, మీకు కూడా నా చెల్లెలు తారను పెళ్లి చేసుకోవటం ఇష్టమే కదా? మీ ఇంట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. నా చెల్లెలు పూరిని మీరు పెళ్లి చేసుకుంటా అంటే మీ చెల్లెలు తారను నేను పెళ్లి చేసుకుంటాను అని గగన్ చెప్తూ ఉంటాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, కట్న కానుకల గురించి మాట్లాడుకొని వెంటనే ముహూర్తాలు పెట్టించుకుందాం అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇదేంటి అప్పుడే ముహూర్తాలు అంటున్నారు? భూమి ఇంకా రాలేదు. భూమి అసలు ఏం చేస్తుంది? భూమికి అయినా అసలు విషయం చెప్పారా లేదా అని శారద మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ పక్కకు వెళ్తుంది. నా ఫోను గగన్ దగ్గర ఉంది. భూమికి ఫోన్ ఎలా చేయాలి అని చెప్పి శారద కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు పూర్ణిమ ఫోన్ శారదకు కనిపిస్తుంది. శారద పూర్ణిమ ఫోన్ తీసుకొని వెంటనే భూమికి ఫోన్ చేస్తుంది. భూమి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, పూరి ఫోన్ నుంచి నాకు ఫోన్ ఎవరు చేస్తున్నారు? పూరియే చేస్తుందా అని చెప్పి భూమి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో పూరి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ భూమి, నేను శారదను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఇక్కడ అన్నీ జరిగిపోతున్నాయమ్మా. ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడున్నావమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. ఏంటి, నేను భార్యగా ఉండగా బావ మరో పెళ్లి చేసుకుంటాడా? అసలు అదెలా కుదురుతుంది? నాకు ఒకసారి ఆ ధ్రువ నెంబర్ పంపించండి, నేను మాట్లాడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఏదైనా గొడవ జరుగుతుందేమో అని శారద అంటూ ఉంటే, ఏమీ అవ్వదు, అన్నీ నేను చూసుకుంటాను, నాకు ధ్రువ నెంబర్ పంపించండి అని భూమి అంటూ ఉంటే, సరే అమ్మ భూమి అని శారద ఫోన్ కట్ చేస్తుంది. అయితే పంతులు గారిని పిలిపించమంటారా బావగారు అని చెప్పి గగన్ ధ్రువాని అడుగుతూ ఉంటాడు. పిలిపించండి అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ధ్రువ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ధ్రువ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, ధ్రువ గారండి మాట్లాడేది అని భూమి అడుగుతూ ఉంటుంది. యా, ధ్రువనే మాట్లాడుతున్నాను అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీ చెల్లిని ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో ఆ గగన్ గారి భార్యను నేను. నా పేరు భూమి. ఒక్కసారి స్పీకర్ ఆన్ చేసి మా గగన్ బావకు ఫోన్ ఇవ్వండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక ధ్రువ స్పీకర్ ఆన్ చేసి గగన్కి దగ్గరలో పెడతాడు. ఇక గగన్తో భూమి, ఏంటి బావా, మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందనుకున్నావా? రెండో పెళ్లికి సిద్ధమయ్యావంట. నీ భార్యను నేనుండగా నువ్వు మరో పెళ్లి ఎలా చేసుకుంటావు బావా అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది. ధ్రువ గారు, నేను మా బావ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాము. ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్నాము. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు మాత్రమే ఉన్నాయి. దాని కారణంతో మా బావ రెండో పెళ్లి చేసుకుంటా అంటే నేనేలా ఊరుకుంటాను? మీ చెల్లెలకి కావాలంటే వేరే సంబంధం చూసుకోండి. మా బావకు మీ చెల్లెలకి ఎట్టి పరిస్థితిలో పెళ్లి జరగదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి గారు, మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. సరే ఉంటాను అని చెప్పి ధ్రువ ఫోన్ కట్ చేసి అమ్మ తార వెళ్దాంరా అని చెప్పి ధ్రువ తారను తీసుకొని వెళ్తూ ఉంటాడు. బావగారు ఆగండి బావగారు అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. ముందు మీ భార్య నుంచి విడాకులు తీసుకోండి. ఆ తరువాత నా చెల్లెలకి మీకు పెళ్లి చేస్తాను. ఆ తరువాత మీ చెల్లెల మెడలో నేను తాళి కడతాను. అప్పటి వరకు ఈ పెళ్లి ప్రస్తావన మర్చిపోండి అని ధ్రువ గగన్కి చెప్పి తారను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు పూరి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మా, నువ్వే కదా భూమికి ఫోన్ చేసి చెప్పింది ఈ విషయం గురించి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవునరా, నేనే చెప్పాను. నాకు కోడలు భూమి మాత్రమే అని చెప్పి శారద అంటూ ఉంటుంది.
ఇంకా గగన్ పరిగెత్తుకుంటూ పూరి దగ్గరకు వెళ్ళి, పూరి బాధపడకు, ధ్రువతో పెళ్లి జరిపించే బాధ్యత నాది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఎలా జరిపిస్తావన్నయ్య? తన చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటేనే కదా నన్ను అతను పెళ్లి చేసుకునేది అని చెప్పి పూర్ణిమ అంటూ ఉంటుంది. సొల్యూషన్ అతనే చెప్పెళ్ళాడు కదమ్మా, భూమి దగ్గర నుంచి డివోర్స్ తీసుకొని ఆ తరువాత తన చెల్లికి నాకు పెళ్లి జరిపించి ఆ తరువాత నీ మెడలో తాళి కడతానని అతను చెప్పినట్టే చేద్దాము అని చెప్పి గగన్ పూర్ణిమతో చెప్తూ ఉంటాడు. నిజమా అన్నయ్య, నువ్వు భూమి దగ్గర నుంచి విడాకులు తీసుకుంటావా అని చెప్పి పూర్ణిమ అడుగుతూ ఉంటుంది. నీకోసం, నీ జీవితం బాగుండటం కోసం ఏమైనా చేస్తాను పూరి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పూర్ణిమ గగన్ని హగ్ చేసుకుంటుంది. ఒక్క నిమిషం ఆగమ్మా, ఆ భూమి పని చెప్తాను అని చెప్పి గగన్ కోపంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ రాక్షసే ఫోన్ చేస్తుంది అని చెప్పి గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, నీకు కొంచెమైనా బుద్ధుందా? నీ వల్ల నా చెల్లెలు పెళ్ళి పీటల మీదే ఆగిపోయింది. ఇప్పుడు నా చెల్లెలకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటే దాన్ని కూడా ఆఫ్ చేశావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీ చెల్లెలు సంతోషంగా ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు బావా, అందుకోసం వేరే ఆడపిల్ల గొంతు కొయ్యాలని చూడటం తప్పు అని చెప్పి భూమి అంటుంది. నువ్వు మా కుటుంబానికి తీరని అన్యాయం చేశావు, అందుకే నిన్ను శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. నేను అన్యాయం చేశానా? త్వరలోనే నిజాలు బయటపడతాయి బావా, ఆ రోజు నీకు నేనంటే ఏంటో అర్థమవుతుంది. భూమిని ఎందుకు ఇంతలా అపార్థం చేసుకున్నానా అని తెలుసుకుంటావు అని చెప్పి భూమి అంటూ ఉంటే, జీవితంలో ఇక ఆ రోజు అనేది రానే రాదు, నేనే నీ దగ్గరికి బయలుదేరుతున్నాను, నువ్వే ఫోన్ చేశావు అని గగన్ అంటూ ఉంటాడు. నా దగ్గరకా? ఎందుకు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. తారకు నాకు పెళ్లి జరగాలంటే నువ్వు నేను డివోర్స్ తీసుకోవాలని ఆ ధ్రువ చెప్పాడు. ధ్రువ కోరిన విధంగా నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ తర్వాత తార మెడలో తాళి కట్టాలనుకుంటున్నాను. అప్పుడే ధ్రువ పూర్ణిమ మెడలో తాళి కడతా అన్నాడు. విడాకుల గురించి మాట్లాడటానికి వద్దామనుకున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా నేను నీకు విడాకులు ఇవ్వను బావా, ఈ జన్మకు నేనే నీ భార్యని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏ రాక్షసి, ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను నీ జీవితంతో ఆడుకోవట్లేదులే, కానీ నీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి బావా, అందుకే ఫోన్ చేశాను అని భూమి అంటుంది. మరో ముఖ్యమైన విషయమా, ఏంటది అని గగన్ అంటూ ఉంటాడు. మన చెర్రీ లిల్లీ అనే ఆ అమ్మాయిని మానభంగం చేశాడని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. చెర్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో కోర్టుకు కూడా తీసుకెళ్తున్నారు బావా. చెర్రీని విడిపించడం కోసం లాయర్ని మాట్లాడి ఇప్పుడే వస్తున్నాను బావా, ఎలాగైనా సరే చెర్రీని కాపాడాలి బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇంత జరుగుతుంటే ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను విషయం చెప్దామని నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను బావా, నువ్వే పంతం పట్టుదలతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడు గగన్ భూమి ఫోన్ చేసినప్పుడు కోపంతో లిఫ్ట్ చేయని విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సరే, నేను డైరెక్ట్గా కోర్టుకే వస్తాను. నా తమ్ముడు చెర్రీ అసలు ఎప్పటికీ కూడా అలాంటి పని చేయడు, వాడేంటో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవును బావా, చెర్రీ ఏంటో నీకు మాత్రమే బాగా తెలుసు. ఎట్టి పరిస్థితిలో చెర్రీకి శిక్ష పడకూడదు అని భూమి చెప్తూ ఉంటుంది. నా తమ్ముడు చెర్రీని విడిపించడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, ఎంత పెద్ద లాయర్నైనా తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, బావా నేను ఆల్రెడీ లాయర్ని మాట్లాడాను, ఆ లాయర్ చాలా ఫేమస్ లాయర్, చెర్రీకి శిక్ష పడకుండా చూసుకుంటాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే అయితే అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు అపూర్వ తన లాయర్కి ఫోన్ చేసి, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆ చెర్రీకి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను మేడం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ మళ్ళీ రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఆ లాయర్ ఎట్టి పరిస్థితిలో కోర్టుకి రాకూడదు అని చెప్పి చెప్తూ ఉంటే, లాయర్ వచ్చే దారిని అడ్డగిస్తాము, కోర్టుకు రాకుండా వాడిని కిడ్నాప్ చేస్తాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడే శరత్చంద్ర రూమ్లో నుంచి బయటకు వచ్చి అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఈరోజు కోర్టులో కేసు ఉంది కదా, వెళ్ళాలి కదా కోర్టుకి అని శరత్చంద్ర అంటూ ఉంటే, అవును బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే పదండి వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి కోర్టుకు వెళ్తారు. భూమి కూడా కోర్టు దగ్గరకు వెళ్తుంది. అమ్మ భూమి, నువ్వు మాట్లాడిన లాయర్ వస్తున్నట్టేనా అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని అడుగుతూ ఉంటాడు. లాయర్ గారు వస్తా అన్నారు మావయ్య, ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు చెర్రీని తీసుకొని కోర్టు దగ్గరకు వస్తారు. భూమి పరిగెత్తుకుంటూ చెర్రీ దగ్గరకు వెళ్ళి, చెర్రీ భయపడకు, లాయర్
నువ్వు నిర్దోషని నిరూపిస్తారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక జడ్జి గారు కూడా వస్తారు. అందరూ కలిసి కోర్టులోకి వెళ్తారు. అమ్మ భూమి, ఇంకా లాయర్ రాలేదేంటమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం మోయ, లాయర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి భూమి లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని భూమి మనసులో అనుకొని కోర్టులోకి వస్తుంది. భూమి, ఏమైందమ్మా, లాయర్ వస్తున్నాడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మోయ, లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా, లాయర్ రాకపోతే చెర్రీకి శిక్ష పడుతుంది కదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం మోయ అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ కారులో వస్తూ ఉంటాడు. అప్పుడు గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మళ్ళీ ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా, చెర్రీ వైపు వాదించడానికి లాయర్ని మాట్లాడానని చెప్పాను కదా, ఆ లాయర్ ఇంకా కోర్టుకు రాలేదు బావా. ఆ అపూర్వ ఆ లాయర్ని ఏం చేసిందోనని నాకు అనుమానంగా ఉంది బావా అని భూమి చెప్తూ ఉంటుంది. ఆ లాయర్ డీటెయిల్స్ నాకు పంపించు, అతను ఎక్కడ ఉన్నా సరే తీసుకొని వస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక జడ్జి గారు వస్తారు. అందరూ కూడా లేచి నుంచుంటారు. జడ్జి గారు కూర్చోమని చెప్తూ ఉంటారు. ఇక ముద్దాయిని తీసుకొచ్చి బోన్లో నుంచోబెట్టండి అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో చెర్రీని తీసుకెళ్లి బోన్లో నుంచోబెడతారు. ఇక లిల్లీ కూడా వచ్చి బోనులో నుంచుంటుంది. మిలాట్, చెర్రీ అనే ఇతడు నా క్లయింట్ లిల్లీని గెస్ట్ హౌస్ చూపిస్తానని తీసుకెళ్ళి మానభంగం చేశాడు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. లాయర్ గారు అబద్ధం చెప్తున్నారు, నేను మానభంగం చేయలేదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. మిస్టర్ చెర్రీ, ఇప్పుడు నువ్వేం మాట్లాడకూడదు, నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా కూడా నీ లాయర్ సహాయంతో మాట్లాడాలి అని జడ్జి చెప్తూ ఉంటాడు. ఏమ్మా, అసలేం జరిగిందో చెప్పు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. చెర్రీ వాళ్ళ ఇంట్లో నేను ఆశ్రయం పొందాను, గెస్ట్గా వచ్చాను. చెర్రీ చాలా చనువుగా ఉండేవాడు, చాలా మంచివాడు కదా అని చెప్పి చెర్రీతో కలిసి ఒకరోజు బయటికి వెళ్ళాను. గెస్ట్ హౌస్ చూపిస్తానని చెర్రీ తీసుకెళ్ళి నా పైన మానభంగం చేశాడు అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. లిల్లీ, అబద్ధం చెప్పకు లిల్లీ, నా జీవితం స్పాయిల్ అయిపోతుంది లిల్లీ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వు మాట్లాడకూడదని చెప్పానా, నీ లాయర్ ఎక్కడా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటాడు. ఇక చెర్రీ భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇప్పుడేం చేద్దాం అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి భూమి, లాయర్ కోసం చూస్తున్నావా, నీ లాయర్ని డబ్బు కట్టలతో నేను కొనేశాను, ఆ లాయర్ రాడు, చెర్రీకి ఈరోజు శిక్ష పడుతుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని అడిగేది లాయర్ ఎక్కడా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే, లాయర్ గారు రాలేదు జడ్జి గారు, మాకు కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వీళ్ళకు సమయం ఇవ్వద్దు జడ్జి గారు, వీళ్ళంటి వాళ్ళకు సమయం ఇస్తే కనుక ఇంక ఎన్ని మానభంగాలు ఎన్ని రేపులు చేస్తారో తెలీదు. ఇతడు తప్పు చేశాడని ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి ఇతనికి కఠిన శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో జడ్జి గారు, చెర్రీ అనే ఇతను తప్పు చేశాడు అనటానికి సాక్ష్యం ఉంది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది, ఇతను తప్పు చేయలేదు అనటానికి ఎలాంటి సాక్ష్యం లేదు కాబట్టి ఇతన్ని దోషిగా కోర్టు పరిగణిస్తూ ఇతనికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే, జడ్జి గారు, లాయర్ గారు వచ్చారు అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తాడు. దాంతో అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు. సారీ జడ్జి గారు, కొంతమంది నన్ను రాకుండా అడ్డుకున్నారు, అందుకే నేను కోర్టుకి ఆలస్యంగా వచ్చాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. కోర్టుకు రాకుండా అడ్డుకున్నారా, ఎవరు అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటాడు. ఈ చెర్రీని కావాలని ఈ కేసులో ఇరికించిన వాళ్లే నన్ను కోర్టుకు రాకుండా అడ్డుకున్నారు జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. సరే, చెర్రీ అనే ఈ ముద్దాయి ఏ తప్పు చేయలేదనడానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యమైనా ఉందా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. చెర్రీ గెస్ట్ హౌస్ చూపిస్తానని ఈ లిల్లీని తీసుకెళ్లాడు అంటుంది కదా, ఈ లిల్లీ గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా పోలీసులు ఎలా గెస్ట్ హౌస్కి వెళ్ళారు, ఒకసారి ఆలోచించండి జడ్జి గారు. ఇదంతా కూడా చెర్రీపై కుట్రపూరితంగా జరుగుతుంది, ఇంకాస్త గడువివ్వండి, చెర్రీ నిర్దోషని నేను నిరూపిస్తాను ప్లీజ్ జడ్జి గారు అని చెప్పి గగన్ తీసుకొచ్చిన లాయర్ చెప్తూ ఉంటాడు. సరే, ఒక నిర్దోషికి శిక్ష వేయటం ఎవరికి కూడా ఇష్టం ఉండదు, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి, నిర్దోషులకు కాదు, అందుకే చెర్రీ నిర్దోషని నిరూపించుకోవడానికి కోర్టు ఇంకాస్త గడువు ఇవ్వటం జరిగింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని భూమి గగన్ చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.